వెల్కమ్ టు పూరా లోకల్. జనాల్లో రీల్స్ పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయిందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పొచ్చు. బెంగళూరులోని ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్ కి గురిచేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. పార్సల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది, అందులో ఏమున్నాయి అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్సల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్సల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం, ఈ పార్సల్ ను తాము చెప్పిన అడ్రస్ కు పంపాలి అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అందులో ఉన్న ఆ వ్యక్తి ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి యజమాని. అది చూసిన వెంటనే కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో కుటుంబ సభ్యులు చెప్పిన వివరణ మొత్తం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమాని తెల్ల బస్తాలో పెట్టి పార్సల్ కేంద్రానికి తీసుకొచ్చామని, ఇదంతా సోషల్ మీడియాలో రీల్స్ కోసం చేశామని తెలిపారు. తర్వాత పోలీసులు కుటుంబ సభ్యుల్ని స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోని రికార్డ్ చేశారు. పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరికలు కూడా జారీ చేసి ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని హెచ్చరించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.